హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. నేను మీ జిలాని, మీరు చూస్తున్నారు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకుంటే, ఎవరికి అన్యాయం జరగదు నాది పూచి అని భరోసా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందో, లోక్సభ స్థానాలు ఏవైతే పెంచడానికి ప్రక్రియ జరుగుతుందో దానికి ఎవరికి అన్యాయం జరగదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నాది పూచి నాది భరోసా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఉత్తర దక్షిణ తూర్పు చిన్న పెద్ద భేద భావాలతో నైష్పత్తిక పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు. మహిళల రిజర్వేషన్ ని అడ్డుకుంటే తగిన మూల్యం మీరు చెల్లిస్తారని రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అదే విధంగా నారీ శక్తి హక్కును ఆపేశం, ఇప్పుడు ప్రయాశ్చితం చేసుకుందాం, క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే వేసుకోండి, విపక్షాలను ప్రధాని మోదీ పిలుపు. ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ సవరణ బిల్లుపై లోక్సభలో ప్రసంగం. ఆమోదం పొందకుంటే నాకే లబ్ధి చేకూరుతుంది, మీకే లాభం నష్టం చేకూరుతుందని నరేంద్ర మోడీ గారు చెప్పారంట. సో పార్లమెంట్ లో కూర్చుని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వారంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టిలో విస్తృత కోణంలో చూడాలి, తప్పితే ముక్కలుగా చూడడానికి కానీ ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ వీల్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పవిత్ర వేదిక నుంచి అత్యంత బాధ్యతాయుతంగా ఒక మాట చెప్పదలుచుకున్న, తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా ఇప్పుడు జరిగే నిర్ణయ ప్రక్రియల్లో ఎవరి పట్ల భేదభావం ఉండదు. ఏ రాష్ట్రం వలన నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం అనేది జరగదు, అందరికీ న్యాయమే జరుగుతుంది, సమతూలంగా న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారంట. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో అప్పటి నుంచి ఏ నిష్పత్తి కొనసాగుతూ వస్తుందో ఆ నిష్పత్తిలోనే ఎలాంటి మార్పు ఉండదు. ఇది వరకు చేసిన డీలిమిటేషన్స్ ప్రభుత్వాలు అయితే చేశావో అప్పుడు ఏ రేషియోలో అయితే డీలిమిటేషన్ చేశారో ఇప్పుడు కూడా అదే రేషియోలో డీలిమిటేషన్ చేస్తున్నారు. సో నో నీడ్ టు వరీ, ఎవరికి లాభం, అందరికీ లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉండదు అని మరీ భరోసా ఇస్తున్నారు. దీనికి గ్యారంటీ కావాలని అడిగితే నేను గ్యారంటీ పదాన్ని ఉపయోగిస్తా అని నరేంద్ర మోడీ గారు అంటున్నారంట. వాగ్దానం కావాలంటే వాగ్దానం పదాన్ని ప్రయోగిస్తా. తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అందులోనూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, విధానం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ గారంట. సో తేలేది నేడే అని వార్త రాశారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై నేడు 4 గంటలకు ఓటింగ్. ఈరోజు 4 గంటలకి రాజ్యాంగ సవరణపై బిల్లుపై ఓటింగ్ ఉంది. ఎంతమంది దీనికి ఓటేస్తారు, ఎంతమంది క్రాస్ ఓటేస్తారు అనేది 4 o'clock తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఈరోజు ఒక పెద్ద మలుపు తిరిగే రోజు, భారతదేశ రాజకీయ చరిత్రలను తిరిగి రాసే రోజు ఇది. సో రాబోయే రోజుల్లో ఏదైతే ఏ నిష్పత్తిలో అయితే, ఏ రేషియోలో అయితే రాజకీయంగా లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయో అదే రీతిలో రాష్ట్రాల్లో మరియు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా పెరగబోతున్నాయి. సో యువతరానికి మంచి రాజకీయంగా లాభం పొందే, రాజకీయంగా ఎదగదలే మంచి అవకాశం ఇది. సో మరో 2 పైన 3 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం. మహిళలకు 272 సీట్లు, మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీలకు ఉప కోటా. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లులను గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వీటిపై జరిగిన చర్చల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిల్లులను ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. అంటే ఈ రోజే ఓటింగ్ జరుగుతుంది.